వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అభిమానాన్ని సమాజ సేవగా మలిచిన దేశంలోనే తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి. మంత్రి కందుల దుర్గేష్, మినేడి మురళి శివసేన ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలో నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో పాల్గొని భారీ కేక్ కట్ చేసి మంత్రుల కందుల దుర్గేష్ దశాబ్ద కాలంగా రక్తదానంతో ఎందరో ప్రాణాలు కాపాడుతున్న ఆపద్ బాంధవుడు పద్మభూషణ్ చిరంజీవి మంత్రి దుర్గేష్ 7 పదుల వయసులోనూ యువతకు మార్గదర్శిగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి. కాకా మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి దుర్గేష్ ఏపీ పర్యాటక రంగానికి కేంద్ర మంత్రిగా చిరంజీవి అందించిన సేవలు మరువలేనివి. మంత్రి దుర్గేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంత్రి పదవి. తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు రాజమండ్రి ప్రజల ఆశీస్సులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రేమ వల్లే ఈ స్థాయికి వచ్చా మంత్రి దుర్గేష్. పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి శుభతరుణంలో ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి యువనేత, అదేవిధంగా చిరంజీవి గారి వీరాభిమాని అయినటువంటి రాజా గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఈ ప్రాంత నాయకులు, మా అందరికీ చిరపరిచితులు, మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ కూడా చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ రామిరెడ్డి మురళి గారికి, అదేవిధంగా శ్రీ అజర్ మరడి గారు, ఆయన కూడా చిన్నప్పటి నుంచి అందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. అదేవిధంగా అల్లు శేషనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు శ్రీమతి మాలి విజయలక్ష్మి గారు, కాంగ్రెస్ పార్టీలో ఇవాళకి కూడా అదే ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి బెజవాడ రంగా గారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు, అదే ముఖ్యంగా నాకు చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా మాతో కలిసి పనిచేసినటువంటి చేపల చంద్రరాజు గారు, అనంతలక్ష్మి గారు, ఇంకా సుభాన్ గారు, షేక్ సుభాన్ గారు, షేక్ సుభాన్ గారితో పాటు బబ్బులు ఎప్పుడు చూసినా నేను చాలా విచిత్రంగా పలకరించేవాడిని. ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కనకాల రాజా గారు బాగా పెద్ద వ్యాపారస్తుడైన వాళ్ళ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగినటువంటి కనకాల రాజా గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, సినిమా హీరోలంటే కేవలం వారి అభిమానులు సినిమా విడుదలైనప్పుడు కేరింతలు కొట్టడం, లేకపోతే పండుగలు జరుపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అటువంటి వాటికి భిన్నంగా సినిమా హీరోలకు అభిమానులు సమాజ సేవలో పాల్గొనాలని చెప్పినటువంటి మొట్టమొదటి హీరో ఈ దేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేత్రదానం కానీ, రక్తదానం కానీ, రక్తదానం ముఖ్యంగా చూస్తే బ్లడ్ బ్యాంక్ ఇవాళ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎక్కడుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో రక్తదానాలు చేసి దాన్ని ఎవరికైతే అవసరంలో ఉందో వారికి అందించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఒక 2-3 దశాబ్దాల క్రితమే శ్రీ చిరంజీవి గారు ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాతే చాలా మంది సేవా కార్యక్రమాలను ప్రారంభించారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా చిరంజీవి గారి యొక్క 71వ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు సందర్భంగా మన కాకాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సినిమా పేరు కాకా. ఆ కాకా అనేటువంటి రాజేష్ ఖన్నా గారిని కాకా అనేవారు సినిమా ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో. అలాగే కాకా గారు అయినటువంటి మన చిరంజీవి గారు, ఆయన ఎంత లేటెస్ట్ గా ఉంటున్నారంటే, ఇవాళ ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయ్యింది, ఆ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్ లో ఆయన లేటెస్ట్ కుర్రోళ్ళు వేసుకునే విధంగా ప్యారలల్ ప్యాంట్ వేసుకుని దాంతో గ్లిమ్స్ లో కనబడ్డాడు ఆయన. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ 7 పదుల వసంతాల్లో కూడా ఆయన ఇవాళ కూడా యంగ్ గా ఉంటూ యువకులందరికీ కూడా మార్గదర్శకంగా ఉండటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం, కేంద్రంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఎప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్, సహాయ మంత్రి కాదు ఆయన, ఇండిపెండెంట్ ఛార్జిగా ఆయన దగ్గరికి అన్ని ఫైల్స్ వచ్చే విధంగా ఉండేవి.
ఆయన ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తోటికంగా నిధులు ఇచ్చినటువంటి ఘనత కూడా శ్రీ చిరంజీవి గారికి దొరుకుతుంది. ఇవాళ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే మనస్తత్వం ఎవరు చూస్తే కనపడుతుందంటే అది కేవలం శ్రీ చిరంజీవి గారిలో కనపడుతుంది. ఇప్పటికీ ఎన్ని సందర్భాల్లో వారిని కలిసినప్పటికీ కూడా అదే ఒత్తికితనంతో అదే వినయంగా మాట్లాడడం, అదే నేను సూపర్ హీరో అనేటువంటి మాట కాకుండా ప్రజల మనిషిని అనిపించుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అందువల్ల ఇవాళ అందరూ కూడా ఇష్టపడేటువంటి ఇండస్ట్రీలో కూడా పెద్దలందరూ కూడా ఇష్టపడి ఆయన్ని పెద్ద మనిషిగా చూస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయనకు జరుగుతున్నటువంటి జన్మదినోత్సవం 100కి 100 పాళ్ళు కూడా ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి 100 ఏళ్లు బతకాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుంటూ ఇవాళ ఆయన తమ్ముడుగా జనసేన పార్టీని స్థాపించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సుల వల్లే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మంత్రిగా మీ ముందు నేను నిలబడుతున్నాననే మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇందాక మరిడి గారు చెప్పినట్లుగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు మంత్రి పదవి వచ్చిందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించిన వాత్సల్యమే కారణం అనేటువంటి మాట. ఆయన చూపించినటువంటి ఆ ప్రేమకి అనురాగానికి 100కి 100% కూడా నేను తీసుకున్న పదవికి న్యాయం చేసే విధంగానే కృషి చేస్తున్నాను అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పారు మేమందరూ ఎక్కడ పుట్టిన వాళ్ళమే అని చెప్పి. ఈ వార్డులో పుట్టిన వాళ్ళమే, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఇవాళ రాజకీయ పరంగా నన్ను రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిన నన్ను నిడదవోలు పంపించారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా నిడదవోలు ప్రజానీకం పెద్ద ఎత్తున నాకు సహకరించి నన్ను ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేయడం మాత్రమే కాకుండా మంత్రిగా కూడా చేసేలాగా ఆ నియోజకవర్గం ఉపయోగపడిందనేటువంటి మాటను తెలియజేస్తూ దాంతోపాటు ఇందాక రామిరెడ్డి మురళి గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో రాజమండ్రిలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ జిల్లా మంత్రిగా 100కి 100% అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళుతూ ముఖ్యంగా దళిత వర్గాల వారిని, మైనారిటీ వర్గాల వారిని ప్రత్యేకంగా వారి అవసరాల్ని తీర్చే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని, అదేవిధంగా మురళి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అనుక్షణం కూడా రాజమండ్రి ఏదో రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి మాట, అదేవిధంగా అందరినీ కలుపుకు వెళ్లాలనేటువంటి ఆలోచన నిరంతరం చేసేటువంటి నాయకుడు మన రామిరెడ్డి మురళి గారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకే తార్కాణం చెప్తాను. దానికి చాలా మంది రాజకీయ నాయకుల దగ్గర వారి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతకాలం ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగవుతుంటారు. అది ఆ నాయకుడి యొక్క ప్రవర్తన వల్ల ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బయటకు వెళ్తారు. కానీ నాకు తెలిసినంత వరకు రామిరెడ్డి మురళి గారికి తొలి రోజుల్లో ఎవరైతే అనుచర వర్గం ఉందో ఇవాళ కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారంటే రామిరెడ్డి మురళి గారి యొక్క గొప్పతనం అది. వాళ్ళందరినీ ఆదరించే తీరు, వాళ్ళు కూడా ఆయన పట్ల చూపించే ప్రేమ కారణం అనేటువంటి పార్టీ సందర్భంగా తెలియజేస్తూ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా చేసినందుకు నేను కొంచెం మా నర్సరీ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి కడిపిలంకలో వారితో ఒక సమావేశంలో ఉండటం వల్ల రాలేకపోయి తొందరగా కొంచెం లేట్ అయినా రాననుకున్నారేమో కానీ వచ్చి తీరుతాను ఆ విధంగానే ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలు. ఒకటి, ఇది నిర్వహిస్తున్నది మన రాజా, అదేవిధంగా రామిరెడ్డి మురళి గారు, అదేవిధంగా అల్లు శేషనారాయణ గారు. వీళ్ళు నిర్వహిస్తున్నందుకు ప్రధాన కారణం రావడానికి. రెండో కారణం ఏంటంటే చిరంజీవి గారు లాంటి సమాజ సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి సినిమా హీరో గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అనేది తప్పనిసరిగా మనం చేయాల్సిన అంశం. కేవలం ఆయన సినిమా హీరో అయితే మాత్రం అంతవరకే పరిమితం అవుతుంది. కానీ ఆయన సినిమాతో పాటు సమాజ సేవని, ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వారికి రక్తదానాన్ని చేయటం, దాంతోపాటు ముఖ్యమైనది వాళ్ళ ఇండస్ట్రీలో ఎవరు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మొట్టమొదట స్పందించేటువంటి హీరో శ్రీ చిరంజీవి గారు అనేటువంటి మాట మనం గుర్తించాలి. చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి అనేక మంది నటీనటులకి వాళ్ళ దగ్గరికి స్వయంగా ఆయన వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను వాకప్ చేసి వారికి అంతో ఇంతో ధన సహాయం చేసి బయటకు వచ్చేటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. అలాగా మానవతా విలువలకి పెద్దపీట వేసేటువంటి చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు బాగా జరగాలి. తద్వారా ఆయన నిండు 100 ఏళ్లు కూడా ఇదే ఆయురారోగ్యాలతోటి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటూ ఆ రకమైనటువంటి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అనేది నాకు లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తూ, ఇంత లేట్ అయినప్పటికీ ఇంతమంది ఉన్నారు, ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారని చెప్పారు కానీ ఇంతమంది ఇంకా నిలబడి ఉన్నారంటే చిరంజీవి గారి మీద అభిమానం, అదేవిధంగా రామిరెడ్డి మురళి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కనుక ఇంతమంది ఉన్నారనేటువంటి మాటలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే అంటారు, లేకపోతే బామ్మకి మనవడే అంటారు. అలాగా మనం ఎక్కడెక్కడ తిరిగినా
ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళం, ఈ రాజమండ్రి వాడిని, ఈ ప్రాంత వాడిని అనేటువంటి మాటని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. 1వ జన్మదినోత్సవం జరిపి 72లో అడుగుపెట్టినటువంటి ఈ శుభ సందర్భంగా మరి నా మిత్రమండలి అని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షత వహించినటువంటి షేక్ రాజా గారు, మరి ఆయన మైనార్టీ అయినా చిరంజీవి గారికి చాలా అభిమాని, అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమాని, జనసేన సభ్యుడు కూడా ఆయన సభ్యత్వం కట్టినటువంటి వ్యక్తి, ఒక బ్యాంకులో రీజనల్ మేనేజర్ కూడా పనిచేస్తూ జనసేన మీద అభిమానం కొలిది జనసేన కోసం తన ఏదైనా చేయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి మైనార్టీ. అంటే అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, అందరూ కూడా ఈ వేదికను అలంకరించారు. అదేవిధంగా మరి ఈ వేదికను అలంకరించినటువంటి కాపు సంక్షేమ అధ్యక్షులు అల్లూరు శేషనారాయణ గారు, బీసీ నాయకులు మన తూర్పు కాపు సంఘం అధ్యక్షులైనటువంటి మర్రి గారు, మరో బీసీ సంఘం నాయకులైనటువంటి బెజవాడ రంగారావు గారు, మరి అదేవిధంగా ఎస్సీసీఎల్ నాయకులైనటువంటి చేపల చినరాజు గారు, మరొక ఎస్ఐ మహిళ ఈ రాజమండ్రిలోని ఎక్కడైనా సమస్య ఉంటే నేను ఉన్నానని స్పందించే నా సోదరి అనంతలక్ష్మి గారికి, మరి అదేవిధంగా మరొక నాయకురాలు మాలే విజయలక్ష్మి గారు, మా కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి గారికి, అదేవిధంగా మరి అమీర్ పాషా గారు, ఆయన గురించి మరి రాజా గారు చెప్పారు. అమీర్ పాషా గారు కరోనా టైంలో ఒక మనిషి దగ్గరికి వెళ్ళడానికే భయపడిన టైంలో చనిపోయినటువంటి వ్యక్తిని దహనం చేయడానికి తన భుజాల మీద చేసిన మైనార్టీ అయ్యింది. కులాలకి మతాలకి అతీతంగా ఎవరు చనిపోయినా ఏం చేసినా నేనున్నానని ఆ బాడీల్ని దహనం చేసే కార్యక్రమం చేసుకుని ఎంతో పవిత్రమైన కార్యక్రమం చేసి మరి చాలా మన్ననలు పొందినటువంటి వ్యక్తి, సేవా దృక్పథంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి, మైనార్టీ అయినా సరే మరి ఆయన మనం అందరం కూడా తప్పట్లో మరి అభినందించాలని మీ అందరూ కోరుతూ, చిరంజీవి గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయి అంచెగా కష్టపడుతూ పైకొచ్చి ఎంతో కష్టంతో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒకే ఒక కమ్యూనిటీ అనుసంధానంలో నడిచేటువంటి సినిమా ఫీల్డ్ ని ఛేదించి ముందుకొచ్చి తన నటనతో గాని, డాన్స్ తో గాని, ఫైట్లతో గాని శ్రీనివాస గారిని కూడా వేదిక మీద రాసి కోరుతున్నా. అదేవిధంగా ఒక కొత్త వరవని తీసుకొచ్చి సినిమాలో ఫైటింగ్లు అంటే ఎలా చూపించాలి, డాన్స్లు అంటే ఎలా చూపించాలి, నటన అంటే ఎలా చూపించాలి అని కొత్త వరవని తీసుకొచ్చి యువతలో ఉత్తేజం తీసుకొచ్చి అన్ని వర్గాల్ని, అన్ని కులాలని కూడా తను ఆకర్షించి ముందుకెళ్లి ఒక పద్మ విభూషణ్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చిరంజీవి గారు రక్తదానం గాని, నేత్రదానం గాని ఎంతో మందికి సహాయం చేస్తూ సహాయ కార్యక్రమాలు చెయ్యాలి, ఒక సంపాదనే కాదని సినీ ఫీల్డ్ లో ముందుగా ఒక సేవా దృక్పథాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగాడో ఆయన ఉదాహరణగా తీసుకుని మనం కూడా ఏ విధంగా ఎదగాలని ముందుకెళ్లాలి మీ అందరినీ కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి జనరల్ ఏంటంటే కాపులు తనతో ప్రయాణం చేస్తారని అంటారు, అలా కాదు, అన్ని కులాల వారు కూడా తనతో ప్రయాణం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కలిసి కూర్చుని ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం చేసింది కూడా మైనార్టీస్, అందుకని వారిని కూడా నేను అభినందిస్తూ, మరి రాబోయే రోజుల్లో మీరు కూడా ఈ సేవా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా కాపు సంక్షేమ అధ్యక్షులు మన శేషు గారు ఉన్నారు, వారు కూడా అన్ని వార్డుల్లో ఇన్ఛార్జీలు పెట్టారు, కమిటీలు వేశారు. మీరు కూడా ఏం చేయాలంటే వీరిని, బీసీలని, ఎస్సీలని, మైనార్టీని అందరిని కలుపుకుంటూ ప్రతి డివిజన్ లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే సమస్య ఉంటే ఆ సమస్యల్ని స్పందించి ముందుకెళ్లే విధంగా ఒక యూనిటీగా వెళ్లాలని
ప్రతి డివిజన్ లో కూడా మీరు అందరూ ముందుకెళ్లి కార్యక్రమం చేసే విధంగా ఉండాలని చిరంజీవి అభిమానులు కోరుతూ, మిమ్మల్ని కోరుతూ ఈ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, రాబో రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయండి, ముందుకెళ్ళండి, అందరితో కూడా మంచి తెచ్చుకోండి, ఎక్కడా కూడా అవినీతి లేనటువంటి కార్యక్రమాలు చేయండి, ఎక్కడైతే అవినీతి ఉందో దాని మీద స్పందించి మనం పోరాటం చేసే విధంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కోరుతూ, చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఎవరైతే సీనియర్ నాయకులు, సీనియర్ లీడర్లు ఉన్నారో జరుగుతున్న తప్పుల్ని బాబు ఇలా కాదు, ఇలా వెళ్ళాలని అందరూ ఒక చోట కూర్చుని సీనియర్లు అందరూ యువత ఎవరైతే వచ్చారో యువతకి చెప్పే విధంగా వాళ్ళు మంచి మార్గంలో తీసుకెళ్లే విధంగా ఉండాలని కోరుతూ, చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా సేవా కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్లాలని కోరుతూ మరి సెలవు తీసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో కాపు సంఘం అధ్యయులు అల్లు చేసినాను అని మాట్లాడడం కోరుతున్నాం. రాజా లక్ష రాజు అయితే కేక్ కోస్తున్నప్పుడు మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఏంటంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బడుగు బలహాన వర్గాలు కలుపుకుని వెళ్ళాలని ఏ పార్టీ ఏమైనా సీట్లు 104 సీట్లు బీజేపీకి ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది కూడా మీరు అందరూ తెలుసుకోవాలని కోరుతూ, మరి ఇప్పుడు ఇప్పుడు పెన్న రామ్జీ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పాలని కోరుతున్నాం. రామ్జీ గారు కాపు సంక్షేమ సంఘం నడుపుతున్నా 50 డివిజన్ లో కూడా కమిటీ వేయడం జరిగింది. అదే విధంగా సభ్యులు 12,000 అయ్యారు. రాజమండ్రి 20,000 చేయాలనుకుంటున్నాం. ఆ సభ్యులు కూడా కంప్యూటర్ లో మరి 12,000 మందిని మినిస్టర్ గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేద్దాం అనుకున్నాం. లేట్ అయితే ఆ పాప కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అదే విధంగా అన్ని కులాల్ని, అన్ని మతాల్ని కలుపుకుంటూ రాబో రోజుల్లో రాజమండ్రిలో ఏ ఒక్క కులంతో కానీ, ఏ ఒక్క మతంతో కానీ ఏ రాజకీయాలు ఎవరు చేయలేరు. అందరినీ కలుపుకుంటూ మైనార్టీలతో చేసిన ఈ రోజు ఇక్కడ కార్యక్రమం. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఎవరైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరారో పెద్దన్న పాత్ర పోషించండి మన కమ్యూనిటీ వాళ్ళని ఈనాడు చెప్పారు. కానీ మేము 2014లోనే పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రాజమండ్రిలో దుర్గేష్ గారి ఈ సంఘానికి మరి ఆయన గౌరవ సలహాదారుడుగా ఉండి మమ్మల్ని నాతో ఈ సంఘాన్ని పెట్టించి ముందుకు నడిపించిన వ్యక్తి ఆయనే. కానీ దీన్ని అంచెంచిలా ముందుకు తీసుకెళ్ళాం. నిన్ననే దౌలతులో ఒక సంఘాన్ని స్థాపించాం, బొమ్మూరులో స్థాపించాం, అదేవిధంగా కొంతమూరు నావాన్లో కూడా స్థాపించాం. అదేవిధంగా అన్ని కులాలని కలుపుతూ అన్ని కులాలతో కూడా కమిటీ వేస్తున్నాం, అందరినీ కలుపుతున్నాం. రాబో రోజుల్లో అన్ని కులాల నుంచి 5 కూర్చోబెట్టి ఒక కమిటీకి ఫామ్ చేసి వారితో ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయాలు చాలా దౌర్భాగ్యంగా నడుస్తున్నాయని 2019 వరకు చాలా బాగా నడిచింది. 2019 నుంచి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఈ రాజమండ్రి అంటే చాలా సేఫ్ గా ఉండి రాజమండ్రి అందరూ కూడా ఎంతో జీవించండి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళి వచ్చి రాజమండ్రిలో జీవించాలనేటువంటి వాతావరణం ఉండేది. ఆ వాతావరణం పాడైందనే ఉద్దేశంతో పాత రకాతరం రాజకీయ నాయకులందరినీ పిలిచి ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళతో ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ కొంచెం మంచి చెప్పి వాళ్ళు కూడా మంచి అడుగుజాడలో నడిచేది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మరి దుర్గేష్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మీరందరూ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ప్రేమిస్తారు. ఆయన మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తారు. మీరు కూడా ఏ కార్యక్రమంలో ఏదున్నా ఆయన బుధస్కంధాల్లో పెట్టండి. వారు అందరినీ ప్రేమించే విధంగా కానీ చిరాకు కోపం పడే మనస్తత్వం లేదు. అందరినీ నవ్వుతూ ఆరాధించి స్వాగతం పలిగే వ్యక్తి కనుక. అంటే చాలా మంది మా దుర్గేష్ గారు దొరకలేదు. ఆయన రాష్ట్ర స్థాయిలో తిరుగుతున్నటువంటి వ్యక్తి.
ఒక పక్కన నిర్దోలు చూడాలి, ఒక పక్కన రాజమండ్రి చూడాలి, ఒక పక్కన రూరల్ నియోజకవర్గం చూడాలి. ఆయన భుజస్కంధాల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఒకటే ప్రోగ్రాం కాదు, ఒకటే కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమాలు మనం కూడా ఈ రోజు యాక్చువల్ గా ఈ కార్యక్రమం రామినేని వ్యవసాయ ముస్లిం మైనార్టీ స్టార్ట్ చేశారు. రాజా రీజనల్ బ్యాంక్ మేనేజర్ అయ్యింది, జనసేన సభ్యుడు అతను, చిరంజీవి అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాకి నేను గౌరవ ఉన్నాను ఆ ఫ్యాన్స్ కూడా. అదే విధంగా 89లో చిరంజీవి గారి అభిమాన సంఘాన్ని కూడా నేను గౌరవ పనిచేశాను. అదే విధంగా అందరూ అందరు అభిమానులు ఉంటారు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు నా దగ్గర, ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. అందరినీ ప్రేమిస్తున్నాం, అందరినీ ముందుకెళ్తాం. ఎవరు పుట్టినరోజు పిలిచినా నేను వెళ్తుంటాను, కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటాను. కానీ ఈరోజు నా హోం తెలిసిన కాడి నుంచి మెగాస్టార్ అభిమానిగా ఆగస్టు 22వ తారీఖు అంటే ఒక ఉత్సవంలా మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే అపారమైన ప్రేమతో కూడిన అభిమానం. ఎందుకంటే ఆగస్టు 22 వస్తే మరి ఈ రోజుని మేము ఈ రాజకీయంగా కానీ ఒక సేవా దృక్పథంతో ఉన్నామంటే దానికి కారణం పద్మశ్రీ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని మేము కొనుక్కుపుచ్చుకున్నామంటే ఆయనతో కూడా మేము రాజకీయంగా ప్రవేశించి ఆయనతో కూడా పనిచేసి అంత అభిమానాన్ని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఒక మంచి సంకల్పంతో కూడా చిరంజీవి గారితో పనిచేసిన అంత అభిమానం మాకు. అలాంటిది రామినేని మురళి గారు మరి మమ్మల్ని అందరినీ కూడా కుల మతాలకు అతీతంగా మరి మమ్మల్ని కాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఆయన రాజమండ్రికి సిటీలో ఎనలేని సేవలు అందిస్తున్న రామినేని మురళి గారు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అందరినీ మరి ఇంతమంది కూడి వచ్చి ఉన్నారంటే మరి అందరూ కూడా ఆయన పర్సనల్ గా రాజు మీరు రావాలి అందరినీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పిలిచి ఆహ్వానించారు. మరి అటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సినిమా, ఫోటోగ్రఫీ అలాగే టూరిజం మంత్రి అయినటువంటి మా కందుల దుర్గేష్ గారు. ఎందుకంటే సార్ నన్ను రాజమండ్రి సిటీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నానంటే కాంగ్రెస్ లో అప్పుడు దుర్గేష్ గారే నన్ను రామినేని మురళి గారే ముందుకు తీసుకొచ్చారు. అటువంటి నాయకుల మధ్యన ఈ యొక్క చిరంజీవి గారు జన్మదినాన్ని ఎంత ఘనంగా నడిపించినందుకు మమ్మల్ని అందులో మనం పాలు పంచుకునేలా చేసినందుకు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపు సంఘం అధ్యక్షుల వారి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేడు మెగాస్టార్ చిరంజీవి గారి 77వ జన్మదిన సందర్భంగా ఇక్కడ రామినేని మురళి గారి సేన ఆధ్వర్యంలో జరుగుతున్న కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ జన్మదిన వేడుకలు భవిష్యత్తులో కూడా ఇదే రకంగా అన్ని కులాల మతాలు కలిసి సమాజంలో అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళడానికి ఈ సభ నాంది కావాలని కోరుతూ, ఒక చిరంజీవి గారు ఒక కులానికి సంబంధించిన ఆయన కాదు, ఆయన అందరు వాడు. అందరూ చూస్తేనే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఎవరో కొంతమంది చూసి కొంతమంది చేస్తే ఆయన మెగాస్టార్ కాలేదు. ఎన్నో కష్టాలు పడి వచ్చి అందరినీ మెప్పించి అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా ఆ సినిమాలు చూడటం ఆయన ఎదుగుదల కారణమయ్యారు. ఇక ముందు కూడా మా సంక్షేమ సంఘంతో పాటు మేము అందరం కలిసి కూడా అన్ని వార్డులో రాజమండ్రి నగరంలో శాంతి భద్రత విఘాతం కలగకుండా అన్ని రకాలుగా అందరికీ ప్రజాక్షేమం కోసం ప్రయత్నించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన రామినేని మురళి గారి సేనకి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహిస్తున్నాం. సభాధ్యక్షులు సోదరు మురళి గారికి మన ఆగస్టు 15 నాటి నుంచి పెదవ జీవితంలోకి వచ్చి ఒక యువసేన కింద తయారయ్యి అందరూ వచ్చి మీ వెనకాల మేము ఉంటామంటే ఏదో రకంగా రాజమండ్రికి పూర్వం ఎలా అయితే ఉండేదో ఆ సిస్టమ్ తయారు చేద్దామని చెప్పి మన ఆగస్టు 15 నుంచి ఆయన ముందుకు వస్తూ జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పాలంటే మన ఉభయ జిల్లాల్లో వ్యక్తి ఆయన
మెగాస్టార్ చిరంజీవి అన్నది కులాలు ఎప్పుడు బయట పెట్టారంటే ఆయన పార్టీ పెట్టాక 70 లక్షల ఓట్లు పడ్డాయి. 70 లక్షల ఓట్లు వచ్చినాయి, 80 లక్షలు వచ్చినాయి. అప్పుడు 2 కులాల వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎదిగితే తమిళనాడులాగా వాళ్ళలాగా వేరే కులస్తులు వస్తారని చెప్పి, అయితే వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలని చెప్పి ఈయన కులం అని పెట్టారు. బీసీలకు 100 మందికి టికెట్ ఇస్తారని చెప్పాడు ఆయన. బీసీలకు 100 మందికి టికెట్ ఇచ్చారు చిరంజీవి గారు. 104 మంది అయితే ఈ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దాని వల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్న వల్ల కొద్దిగా ఏం జరిగింది. తర్వాత మైనస్ ఏంటంటే టికెట్ ఇవ్వని వాళ్ళందరూ కూడా టికెట్ అమ్మేస్తారని చెప్పి ఒక బ్యాన్ చేస్తారని చెప్పి అలా చేశారు. ఇవాళ చిరంజీవి గారు మన ఆంధ్ర రాష్ట్రంలోని మన పక్క జిల్లాలో పుడతాం, అతి చిన్న వయసు కాడి నుంచి కూడా సినీ రంగంలో ఉండాలనుకుంటాం. సినీ రంగంలో కోట్లు సంబంధించిన వాళ్ళు రూపాయల ఖర్చు పెట్టిన నాయకులు ఉంటే అలా కాకుండా బెడ్ బ్యాంక్ కింద పెట్టి ఎంతోమంది యాక్సిడెంట్ జరిగే టైంలో ఎంతమంది పేడాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి. తర్వాత ఆయన పార్టీ పెట్టాక కాంగ్రెస్ పార్టీని పడగొడదాన్ని చూస్తే పార్టీని బతికించడం కోసం, కాంగ్రెస్ పార్టీ బతికించడం కోసం కాంగ్రెస్ పార్టీ కోరితే వచ్చి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఆయన. సెకండ్ ఏంటంటే పార్లమెంట్ రాజ్యసభకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో టూరిజం మినిస్టర్గా చేసి ఇవాళ 3 మన పాత బీజీ పెడాకలన్నీ కూడా చిరంజీవి గారు టైంలోనే తయారైంది. ఇది వాళ్ళప్పుడు ఉండవేలన్న కుమారు వాళ్ళతో వెళ్ళి తీసుకొచ్చి చూపెడితే దానికి ఫండ్స్ అన్ని కూడా రెడీ చేసి ఉంచాక తర్వాత పార్టీలు మన రాష్ట్ర దృష్టిపోతంలోనే అయింది. ఇవాళ పాత బీజీ మీద తయారయ్యేదంతా కూడా చిరంజీవి గారి ఆలోచన. ఇవాళ చిరంజీవి గారు అంటే అందరూ వాడు ఏ కులస్తులు ఆ కులస్తుల్లో చిరంజీవిని పోల్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయంగా ఉండకూడదని చెప్పి ఇలా ఉంటారు. కాబట్టి మురళి గారు కూడా ఈ కలలు లేకుండా సేవగా అడిగి ఆయన వెనకాల అందరూ ఉంటామని చెప్పి చెప్తూ సెలవు తీసుకున్నాం. కార్యక్రమం రామరెడ్డి మురళి గారికి ఈ నిర్వహించినందుకు స్వాతంత్రం. అలాగే మన చిరంజీవి 72 పుట్టినరోజు జన్మదిన పుట్టినరోజు చేసుకోవడం అందరికీ ఎంతో సంతోషం అండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారి 72వ పుట్టినరోజు వారికి మన ప్రజానీకం తరపున, మా మహిళల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రామనాయుడు మురళి గారి యువసేన ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు సభాధ్యక్షులు అన్నగారికి, అధ్యక్షులు మా శేషన్న గారికి, స్టేజీ మీద అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పూర్వ జనరేషన్లో ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు అంటే నాగేశ్వరరావు గారు సినీ ఇండస్ట్రీకి తెలిస్తే, మరి కాపు కులంలో పుట్టి ఎక్కడో పల్లెటూరులో మొగలతూరులో పుట్టి ఈరోజు కాపులకి గర్వంగా చిరంజీవి గారు మరి అందరి గౌరవాన్ని, కాపు గౌరవాన్ని కాపాడిన వ్యక్తి. మరి వారి రాజకీయాల గురించి సోదరులు చెప్పారు. సినిస్టు కాబట్టి ఆయన మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పార్టీ పెట్టి కాపులకి ఒక గౌరవాన్ని నిలబెట్టిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది. ఈ యొక్క యువసేన రామనాయుడు గారి యువసేన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులు అన్ని కులాలని పిలిచి, అంటే చిరంజీవి గారు అందరివాడు, అందరితో మెప్పు పొందినవారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా చిరంజీవి గారి సినిమాలన్నా, మరి చిరంజీవి గారన్నా ఎంతో అభిమానంగా వాళ్ళ కుటుంబంలో 10 మందో 20 మందో కుటుంబ సభ్యులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులు సాధించిన కాపు నాయకులు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారని మేము మా కాపు నాయకులని చెప్పుకోవడే గర్వంగా మరి కాపులకు ఒక అవకాశం కల్పించారని, మరి వారికి మరి ఇంకొకసారి నిండు 100 ఏళ్ళు, ఇప్పుడు 72 సంవత్సరాలు పుట్టినరోజు తిరగేస్తే 27 సంవత్సరాలు యువకుడులా ఆయన ఇంకా చిన్న పిల్లడులా యాక్ట్ చేస్తున్నారు. కనుక మన కాపు జాతి అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ,
చిరంజీవి గారిని కానీ అభినందించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన రాజా గారు ఇలా చూడండి ఇలా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లజీనా అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దీన్ ఆమీన్. అనంత కరుణామయుడైన సర్వేశ్వరు యొక్క కారుణ్యం మరియు కృప మన అందరిపై ఉండాలని, అలాగే ఈరోజు చిరంజీవి గారిని ఉద్దేశించుకొని ఆయన బర్త్డే సందర్భంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఈ సభకు ఇచ్చేశారు. వారికి మరియు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామీర్ మురళి గారు, బెజవాడ రంగ గారు మరియు చిరంజీవి ఫ్యాన్ సభ్యులు అందరిపై, ఈ దేశంపై, మన దేశ సమాజంపై ఆ దేవుని యొక్క కారుణ్యం కృప ఎప్పుడు ఉండాలని, మన దేశం ఎప్పుడు దేదీప్యమానంగా విరాజిల్లాలని, ప్రపంచంలోనే నెంబర్ 1గా మన దేశం ఉండాలని, అదే నెంబర్ 1గా మన చిరంజీవి గారు మనందరి గుండెల్లో మరి అలా అందరి మనసులో ఉండాలని, ఆ సర్వేశ్వరుని కారుణ్యం కృప ప్రతి మనిషిగా ఉండాలని మనసుగా వేడుకుంటూ ఇప్పుడు ఇమాము గారిని కానీ, పూజారులు కానీ, పాస్టర్ గారిని కానీ మరి సాల్వాలు వేసి సత్కరించారు మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగా ఫ్యాన్స్కి మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు ఇంటూ ద ఫ్యాన్స్. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు రామీర్ మురళి గారు, అలాగే బెజవాడ రంగా గారు, ఇతర పెద్దలకి అందరికీ మీ అందరికీ చిరంజీవి గారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 72వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. మరి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. కందుల దుర్గేష్ గారు కానీ, నేను కానీ, రామిరెడ్డి మురళయ్య గారు కానీ ఇదే ప్రాంతంలో పుట్టాం, ఇదే ప్రాంతంలో రాజకీయాలు చేశాం, ఇదే ప్రాంతంలో ప్రజలకు సర్వీస్ చేసేటువంటి అదృష్టం కలిగింది. అలాగే